గుడ్ మార్నింగ్ మిస్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్. ఏంటి? ఇది కొంచెం సరి చేయండి. అది కాస్త మూస్తే సరిపోతుంది. మీరు మీ పని చూసుకోండి. ఏ తుడిచే పని మాత్రమే చేస్తారా? ఇలాంటి పనులు చేయరేంటి? ఆరుద్ర, ఏంటి నీ ఫేస్ ఏంటి డల్గా ఉంది? నా మొహం ఏమన్నా విచిత్రంగా ఉందా? నేను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఈ ఏడవద్దు, ఎవరైనా చూస్తారేమో, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నేను జోక్ చేశాను అంతే. నీకు రోజు రోజుకి అందం కూడిపోతూ ఉంది. చూసే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది కదా. సరేరా. హలో ఆరుద్ర, టీ తాగు. ఏమైంది నీకు? కాస్త నవ్వొచ్చుగా. ఈరోజు నేను లీవ్ తీసుకుంటాను. కాస్త తలనొప్పిగా ఉంది. అది మంచిదే. నాకు అనిపించింది నువ్వు డల్లుగా ఉన్నట్టు. నువ్వు బయలుదేరు, నేను సార్తో చెప్తా. Is everything okay with you? Yeah, okay. A coffee? No, I'm fine. Okay, let me know if you need something. Yeah, thank you. And about that report yesterday? So, one sec. Sure, carry on. Thank you. హలో అమ్మా, వినపడుతుందా? అమ్మా ఇదేనా? మాట్లాడమ్మా. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు తీయలేదు. అమ్మా, దిస్ ఇస్ నాట్ ఫైన్, ఓకే? నేను ఏం తప్పు చేశానమ్మా? ఆర్ దిస్ ఇస్ అబౌట్ గౌతమ్? ఓ, నువ్విక్కడే ఉన్నావా? రాయ్తో ఏమైనా గొడవ పడ్డావా? అమ్మా ఇలా రండి. సారీ అమ్మా, నేను అలా మాట్లాడినందుకు. పర్వాలేదు, వదిలేయమ్మా. నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? నేను ఇక్కడికి వస్తానని చెప్తున్నా కదా, అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయి, నేను చెప్పేది కాస్త విను. నువ్వు టెన్షన్ పడకు. వీడు ఏంటక్క, ఎందుకు హార్న్ కొడుతున్నారు? మీకు కనిపించట్లేదా ఏంటి? ఆ పక్కనే బండి ఆపాను కదా, మరెందుకు హార్న్ కొడుతున్నారు? ఎందుకు కోపంగా చూస్తున్నారు? అమ్మా అమ్మా, మా అమ్మ. సరే మీరు మాట్లాడుతూ వస్తాము.
అమ్మా అమ్మ నా షో చూసారా? నేను ఇప్పుడే వస్తాను. ఏంటి బఫున్ వేషం వేసావు? ఇలా చూడు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇలాగా మేకప్ చేస్తారా? హాయ్. డేవిడ్ రా. అమ్మా దిస్ ఇస్ డేవిడ్. హాయ్ ఆంటీ. హే, దట్ వాస్ నైస్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆంటీ, ఒక చిన్న గిఫ్ట్. అమ్మా నా తరా ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు తప్పుకో. నించున్న చోటే భూమి కృంగిపోయింది. అందులో ఇద్దరు కూరుకుపోయారు. కాళ్ళు చేతులు కొట్టుకొని విలవిల్లాడారు. ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు. ఆ తర్వాత ఒకడు ఇంకొకడిని కొట్టి పడుకోబెట్టాడు. శబ్దం విని ఊరి ప్రజలు అక్కడికొచ్చారు. వాళ్ళు మొదటివాడిని కొట్టి రెండో వాడిని కాపాడారు. మొదటివాడు అక్కడే ఉన్నాడు. ఆ మట్టిలోనే కూరుకు చచ్చాడు, ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటూ. అమ్మ మీరు ఏమంటున్నారు? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మ మీకేమైంది? మాట్లాడండి ఏయ్, అమ్మా. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు. మమ్మీ ఏమన్నా మాట్లాడండి. నాన్న అమ్మకి దయ్యం పట్టింది. యు నో ఐ వాస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. దెన్ షీ రూయిన్డ్ ఇట్. ఇలా చూడు తల్లి, అమ్మతో ఎప్పుడు అలా మాట్లాడకూడదు, సరేనా? ఏడవకు, వెళ్ళి పడుకో. అబీరా అయ్యా, అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలయ్యా. అటు చూడండి, చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు. అసలు ఆవిడ అక్కడి నుంచి కదలనే లేదు సార్. సార్, ఈ మధ్య కాలంలో మేడం గారి దగ్గర చాలా మార్పులు కనపడుతున్నాయి సార్. వస్తున్నా. సారీ మేడం, రండి. సార్, ఆ ఏమో నాకు చెప్పినప్పుడు అసలు నేను నమ్మలేదు సార్. ఈ ఇంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది సార్. నువ్వు ఆ బండిని వాష్ చేయి, సరే అయ్యా. మిగతా తర్వాత చూసుకుందాం. ఇలా చూడండి, చిన్న వయసులో మీరు ఎంత అందంగా ఉన్నారు. వస్తున్నాను. అందాల రాసి ఏంటి ఆలోచిస్తుంది? ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందో తెలుసా? వయసు ఎక్కువైనట్టు కనిపిస్తావు. అలాగా? అయ్యో,
అంటే నాతో మాట్లాడగలవు. నా మీద మీకు ఎంతకంత కోపం? దేనికి కోపం? కోపం లేదా? అంటే కోపం లేదు. నా బంగారు తల్లి, మీ అమ్మని చూసి చాలా రోజులు అవుతుంది కదా, వెళ్ళిరా. వెళ్దామా? అమ్మా అమ్మా ఏమైంది? కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నా? ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా మారిపోయావు. నేను అందంగా ఉన్నానా? ఇదేం ప్రశ్న? నువ్వు అందగత్తెవి అంటే నువ్వే నమ్ముతావా? నిజంగానే నేనంటే ఇష్టమా? చెప్పండి, చెప్పండి.